రాత్రి 12 గంటలు. చుట్టూ ఉన్న ప్రపంచం నిద్రపోతోంది. కానీ మీరిప్పుడు ఈ కథ వింటున్నారు. ఒక్కసారి ఊహించుకోండి. మీ రూమ్‌లో లైట్లు ఆపేసి ఉండి, మీరు ప్రశాంతంగా కూర్చునున్నారు. మీ చెవి దగ్గర ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది. ఒక్కసారిగా మీ వెన్నులో వణుకు పుట్టింది కదూ! ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పుస్తకాల్లో రాసిన పొడి పొడి కథల్లాంటివి కాదు. మన కంటికి కనిపించని ఓ నల్లటి చీకటి ప్రపంచం గురించి. మన తంత్రశాస్త్రంలో అత్యంత భయంకరమైన, శపించబడిన ఒక శక్తి ఉంది. దాని పేరే కర్ణపిశాచి. మన సమాజంలో కొందరు తాంత్రికులు ఉంటారు. మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే మన పేరు చెప్పరు, మన గోత్రం చెప్పరు. కానీ మన మనసులో ఉన్న ఆలోచన ఏంటి, మన ఇంటి బీరువాలో ఏముంది, మన భూతకాలంలో జరిగిన అతిపెద్ద రహస్యం ఏంటి, ప్రతిదీ సూటిగా చెప్పేస్తూ ఉంటారు. మనకేమనిపిస్తోంది? ఈయనకేదో దైవశక్తి ఉంది, దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకుంటాం. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నది ఏ దేవుడు కాదు, ఆ తాంత్రికుడి భుజం మీద కూర్చుని అతని చెవిలో గుసగుసలాడుతున్న భయంకరమైన దురాత్మ. మన పురాణాల ప్రకారం ప్రతి శక్తిని ఒక అవసరం కోసం వాడుకోవచ్చని తంత్రం చెప్తోంది. పూర్వం కొందరు క్షుద్ర తాంత్రికులు అమాయకులను భయపెట్టడానికి, ఇతరుల రహస్యాలు తెలుసుకొని డబ్బు సంపాదించడానికి అథర్వణ వేదంలో లోతైన క్షుద్ర విద్యలను దుర్వినియోగం చేశారు. తీవ్రమైన ఆశతో, నెరవేరని కోరికలతో చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ప్రేతాలుగా మారుతారు. ఆ చెడ్డ ఆత్మలను బంధించి తమ మంత్రశక్తితో వాటి రక్తదాహాన్ని తీర్చి ఒక శక్తిగా మలుస్తారు. కర్ణం అంటే మన చెవి. ఆ శక్తి సాధకుని చెవి దగ్గర నివాసం ఉంటూ ఇతరుల రహస్యాన్ని గుసగుసగా చెప్తుంది. కాబట్టే దాన్ని కర్ణపిశాచి అని పేరొచ్చింది. వినడానికి వింతగా ఉన్నా దాన్ని వశం చేసుకోవడం అంతకంటే నరకం. మీరు అనుకోవచ్చు, మనం కూడా మంత్రం చదివితే అది వచ్చేస్తుందా అని. అంత తేలిక కాదు. ఆ సాధన ఎలా ఉంటుందో తెలుసా? అమావాస్య రాత్రి కాటికాపురి కూడా అటు వెళ్ళడానికి వణికిపోయే శ్మశానం. అక్కడ సగం కాలిన శవం ముందు దిగంబరుడై కూర్చోవాలి. వారాల తరబడి స్నానం చేయకూడదు. ఒంటి నిండా బూడిద. నైవేద్యం ఏంటో తెలుసా? రక్తం, పచ్చి మాంసం, కొవ్వు, మద్యం. ఈ సాధన చేసేవాళ్ళు తమ ఒంటి నిండా తమ మలాన్ని రాసుకుంటారు. దాహం అయితే తమ మూత్రాన్ని వారే తాగుతారు. ఎంత అసహ్యకరంగా ఉంటే అంత త్వరగా కర్ణపిశాచి తమకు వశమవుతుందని నమ్ముతారు. శ్మశానంలో కూర్చుని ఈ మంత్రాలు చదివేటప్పుడు చుట్టూ వికృత రూపాలు తిరుగుతాయి. సాధకుడు చెవుల్లో ఘోరమైన కేకలు వినిపిస్తాయి. ఆ క్షణంలో సాధకుడు భయపడి మంత్రం ఆగిపోయినా కళ్ళు తెరిచినా ఆ పిశాచి అతడి గొంతు నులిమి అక్కడే అతని పేగులను పీక్కు తింటుంది. ఒకవేళ ఆ భయాన్ని తట్టుకొని సాధన పూర్తయితే ఆ పిశాచి అతని చెవి దగ్గరకు వచ్చి నిలబడుతుంది. నేను నీకు లొంగిపోయాను, నువ్వు ఎవరి రహస్యం అడిగినా నీ చెవిలో నేను చెప్తాను అని సూటిగా చెప్తుంది. ఇక అక్కడి నుంచి ఆ తాంత్రికుడు చెప్పేది వేదమవుతుంది. ఎవరి ముఖం చూసినా వారి జాతకం మొత్తం చెప్పేస్తాడు. కానీ ఇక్కడే అసలు భయంకరమైన ట్విస్ట్ ఉంది. దెయ్యాలు మనకి ఉచితంగా ఏవీ ఇవ్వవు కదా. కర్ణపిశాచి ఒప్పందం అంటే దెయ్యానికి మీ ఆత్మను అమ్మేసుకోవడం. దానికి రోజు రక్తంతో కూడిన నైవేద్యం ఇవ్వాలి. ఒక్కరోజు నైవేద్యం పెట్టడం ఆలస్యమైనా ఆ పిశాచి సాధకుడి చర్మాన్ని కొరికి అతని రక్తాన్ని తాగడం మొదలు పెడుతుంది. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటో తెలుసా? ఆ పిశాచి సాధకుడి చెవిలోనే ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా దూరం పోదు. అతడు తింటున్నా, పడుకుంటున్నా, ఎవరితోన్నా మాట్లాడుతున్నా నిరంతరం అతని చెవిలోనే వికృతంగా నవ్వుతూ, రోదిస్తూ మాట్లాడుతూనే ఉంటుంది. ఆ తాంత్రికుడు ప్రశాంతంగా ఒక్కరోజు కూడా నిద్రపోలేడు. క్రమంగా అతనికి పిచ్చి పడుతుంది. దీనికి ఒక నిజమైన ఉదాహరణ ఉంది. బెంగాల్ ఒడిశా సరిహద్దుల్లో కాళీచరణ్ అనే క్షుద్ర తాంత్రికుడు ఉండేవాడు. అతనికి ఉన్నట్టుండి అపారమైన శక్తులు వచ్చాయి. ఊళ్ళో ఎవరింట్లో దొంగతనం జరిగినా, ఎవరికి ఏ రహస్యం చెప్పాలన్నా క్షణాల్లో చెప్పేసేవాడు. జనాలు అతని కాళ్ళ మీద పడిపోయేవాళ్ళు. కానీ కొన్ని నెలలకే కాళీచరణ్ పూర్తిగా పిచ్చివాడిగా మారిపోయాడు. గది తలుపులు వేసుకొని తన కుడి చెవిని అరచేతితో గట్టిగా బాదుకుని అరిచేవాడు. వదిలే, నన్ను వదిలే,
నువ్వు చెప్పేది నేను వినలేను, నన్ను ఒక్క గంట నిద్రపోనివ్వు అని ఏడ్చేవాడు. ఒకరోజు రాత్రి ఆ ఇంట్లోంచి దారుణమైన చావు కేకలు వచ్చాయి. ఉదయాన్నే ఊరి జనం వెళ్ళి చూసేసరికి కాళీచరణ్ రక్తం మడుగుల్లో చనిపోయి ఉన్నాడు. ఆ పిశాచి గుసగుసలు, ఆ వికృత శబ్దాలు భరించలేక తన 2 చెవుల్లో తానే మేకులు కొట్టుకుని రక్తం కక్కుని చనిపోయాడు. తన చెవుల్ని తానే పగలగొట్టుకున్నాడంటే ఆ శబ్దం అతనికి ఎంత నరకంగా అనిపించిందో ఒక్కసారి ఊహించుకోండి. తాత్కాలికమైన శక్తుల కోసం, ఇతరుల రహస్యాలను తెలుసుకోవాలనే స్వార్థం కోసం ఇలాంటి క్షుద్ర మార్గాల్ని ఎంచుకుంటే ముగింపు ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పడానికే ఈ కర్ణ పిశాచి ఒక నిదర్శనం. కాబట్టి ఇకపై ఎవరైనా మీ ముందుకు వచ్చి మీ భూతకాలాన్ని, మీ రహస్యాలను క్షణాల్లో చెప్తున్నారంటే వాళ్ళను చూసి ఆశ్చర్యపోకండి. వాళ్ళ వెనుక ఉన్నది దేవుడు కాకపోవచ్చు. వాళ్ళ చెవిలో గుసగుసలాడుతున్నది ఓ భయంకరమైన పిశాచి కావచ్చు. ఈ రియల్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.